50 చూడండి సార్. ఈరోజు డేటా తీసుకుంటున్నాం సార్. యా డన్, క్యారీ ఆన్. శాలరీ అకౌంట్ తీసుకుంటున్నాం సార్ ఫస్ట్. స్టక్ స్టక్ అయింది సార్. నౌ ఇట్ ఈస్ ఓకే. కాస్ట్ సెంటర్ తీసుకుంటున్నాం. డ్రాప్ డౌన్ చేయండి. కంట్రోలింగ్ ఏరియా తీసుకోండి. కంట్రోలింగ్ ఏరియా తీసుకుంటున్నాం సార్. సార్ కాస్ట్ సెంటర్ తీసుకున్నాం సార్. యా ఓకే, కంటిన్యూ. నెక్స్ట్ సేమ్ మళ్ళీ తీసుకుంటే సార్ కొంచెం ఫాంట్ సైజ్ పెంచమని సార్, కనిపించట్లేదు. ఓకే సెకండ్ మేడం చేస్తాను. క్యారీ ఆన్, ఎంట్రీ వేయండి. ఎంట్రీ వేస్తాను సార్. అదే సార్, కాస్ట్ సెంటర్ HUL5/1001 బ్లాక్డ్ అగైన్స్ డైరెక్ట్ పోస్టింగ్స్ ఆన్ 10. ఒకసారి ఓపెన్ చేయండి అది. ఓకే సార్. సార్ చెప్పమంటారా? షో కాలేదు ఇంకా. కనిపిస్తుంది సార్ ఇప్పుడు? ఏం కనిపించలేదు. ఓన్లీ కాస్ట్ సెంటర్ బ్లాక్ అగైన్స్ డైరెక్ట్ పోస్టింగ్ అని మాత్రం కనబడుతుంది. FB 50 మాత్రం కనబడుతుంది. 1 సెకండ్ సార్, నేను స్టాప్ చేసి నేను మళ్ళీ చేయండి. సార్ ఇప్పుడు ఓపెన్ చేయండి, క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసేది కదా సార్, క్లిక్ చేస్తే కనిపిస్తుంది పర్ఫార్మెన్స్ అసిస్టెంట్ అని చెప్పేసి. ఏం కనిపిస్తుంది? FB 50 కనబడుతుంది. Now it is okay. సార్ కనిపిస్తుందా మెసేజ్ అని? యా ఓకే. లాక్ చేశారు 1001 కి కాస్ట్ సెంటర్. సార్ లాక్ చేశారని చూపిస్తుంది. లాక్ చేశారంట సార్. నేను లాకే చేయలేదు. నేను లాక్ అనేది జరగలేదు సార్. 100. అదే ఎక్కడ లాక్ చేసినా కూడా తెలియటం అసలు. అదే లాక్ అని వస్తుంది కానీ ఎక్కడ లాక్ చేశారని నాకే తెలియట్లేదు. నేను బ్యాక్ వచ్చి మీకు చూపిస్తాను చూడండి సార్. నేను బ్యాక్ వచ్చి కాస్ట్ సెంటర్స్ టీ కోర్స్ ఓపెన్ చేయండి.
అదే చూపిస్తాను సార్. ఫస్ట్ అకౌంట్ చూపిస్తాను చూడండి సార్. FS00లో చూపిస్తా. ఏం కనిపించట్లేదు, ఇంటర్ఫేస్ కనబడుతుంది, జస్ట్ కాల్ ఇంటర్ఫేస్. సార్ కనిపిస్తుంది సార్ ఇప్పుడు. వెయిట్ ఓకే డన్. శాలరీ క్లిక్ చేయండి ఒకసారి. అదే శాలరీ క్లిక్ చేసాను చూడండి సార్. మౌస్ తో రైట్ క్లిక్ ఇవ్వండి. ఇచ్చాను చూడండి సార్. వెయిట్. సో అక్కడ బ్లాక్ అని ఉంటుంది చూడండి, ఒకటి లైక్ డిలీట్ పక్కన బ్లాక్ లాగా ఉందా చూడండి, కర్సర్ పెట్టండి, అక్కడ బ్లాక్ కనబడుతుందా? బ్లాక్ ఉంది సార్. అది ఒకసారి క్లిక్ చేయండి. లాక్ అని వచ్చింది సార్ ఇక్కడ. ఒక్క నిమిషం, నాకు ఇంకా ఓపెన్ అవ్వలేదు. బ్లాక్ పోస్టింగ్ ఇక్కడ ఏం టిక్ మార్క్ ఏం లేదు, లాక్ కూడా కాలేదు. ఒకసారి కాస్ట్ సెంటర్స్ ఒకసారి అది ఓపెన్ చేయండి, ఏమేమి ఉన్నాయో 1 by 1 కాస్ట్ సెంటర్స్. ఒకసారి ఎడిట్ కాస్ట్ ఎలిమెంట్లు వెళ్ళండి. KS0 ఉంది సార్. సార్ ఇక్కడ చూడండి సార్, కాస్ట్ సెంటర్స్ కనిపిస్తుంది సార్. కాస్ట్ సెంటర్ కనిపించలేదు. అవన్నీ ఓపెన్ చేయండి. త్రీ ఏంటి? 0103 ఏంది? 014 ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఉంటుంది. అంతే కదా. ఒకసారి పైన వెళ్ళండి, సెంటర్ పైన ఫీల్డ్ పైన కాస్ట్ సెంటర్ పైన ఎడిట్ పక్కన. ఎక్కడ సార్? ఎడిట్ పక్కన కాస్ట్ సెంటర్. ఓకే సార్. డిస్ప్లే ఉందా? ఉంది సార్. ఒకసారి ఓపెన్ చేయండి. మాస్టర్ డేటా ఇవ్వండి. ఓపెన్ అయింది సార్ మాస్టర్. ఒకసారి కంట్రోల్ టెంప్లెట్ అడ్రస్ ఒకసారి క్లిక్ చేయండి. అవి సార్ కంట్రోల్ ఆల్ టిక్ మార్క్స్ ఉన్నాయి సార్. ఇవన్నీ ఎందుకు ఉన్నాయి టిక్ మార్క్స్ ఇక్కడ? యాక్చువల్గా ఉండేది 2 అనుకుంటా. ఒక్క నిమిషం ఉండండి, నా దాంట్లో చూస్తాను. అందుకే ఎవరెవరో సర్వర్లో ఇట్లా ఉంటుంది, ఏ ఒక్క టిక్ మార్క్ పెట్టినా మొత్తం ఎఫెక్ట్ వస్తుంది.
ఒక్క నిమిషం. ఓకే. ఒకసారి చూడండి. చెప్పండి. ఇక్కడ ఉంది కదా, ఇక్కడ లాక్ అయ్యిందండి, కోసం రాలేదు అది. ఓకే, ఏమి పెట్టారు సార్ అక్కడ టిక్ మార్క్స్? ఇక్కడ ఓన్లీ యాక్చువల్ రెవెన్యూస్, ప్లాన్ రెవెన్యూస్, ఈ రెండు ఎస్పెక్ట్, ఈ రెండు టిక్ మార్క్, ఈ రెండు మిగతాడన్నీ తీసేయాలి. ఒక్క నిమిషం సార్. చేంజ్ ఇలా అక్కడికి వెళ్ళండి, చేంజెస్లోకి వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళారు? ఒక్క సెకండ్, నేను వేరేది కొట్టేసాను. యాక్చువల్గా కేస్ 02లోకి వెళ్తే అట్లా ఉంటుంది. వేరే వాళ్ళ దాంట్లో నుంచి చూస్తే కానీ తెలియదు ఎక్కడ టిక్ మార్క్స్ ఉన్నాయి. సరే, యాక్చువల్ ప్రైమరీ కాస్ట్ ఇస్తున్నాను, యాక్చువల్ సెకండరీ కాస్ట్ ఇస్తున్నాను, ప్లాన్ రెవెన్యూస్ ఇస్తున్నాను, ప్లాన్ సెకండరీ కాస్ట్ ఇస్తున్నాను. యాక్చువల్ రెవెన్యూస్ పెట్టండి. యాక్చువల్ రెవెన్యూస్, ప్లాన్ రెవెన్యూస్ అవి రెండు మాత్రం పెట్టాలి. ఓకే, మిగతా తీసేయండి. తీసేసాను, సేవ్ చేస్తున్నాను సార్. సేవ్ చేయండి. ఓన్లీ యాక్చువల్ రెవెన్యూస్, ప్లాన్ రెవెన్యూస్ ఆ రెండు టిక్ పెట్టి మిగతాటని నో పెట్టండి. ఓకే సార్. ఇప్పుడు అది 1002 కూడా అట్లే ఉంది సార్. అది మార్చండి, సేవ్ చేయండి దాన్ని. సేవ్ అయిపోయింది. ఇక్కడ చూడండి సార్, ఆటోమేటిక్గా 1000 వస్తూ ఉంది. ఇది రానివ్వండి, ప్రాబ్లం లేదు, నార్మల్ అదే ఉంది. ఎందుకంటే మీరు ప్రాఫిట్ సెంటర్ చేసి ఉంటారు కదా, ఆ ఎఫెక్ట్ అలా పడుతుంది. చిన్న లాజిక్ అంతే, ఏమున్నాయి చూడండి. ఇవన్నీ బేసిక్ డేటా చూసారు, కంట్రోల్ డేటా, టెంప్లెట్స్ అన్ని చూస్తే అరే లాక్ అని ఇక్కడ ఉంది క్లియర్ గా. సో యాక్చువల్ ప్రైమరీ కాస్ట్ ఒకసారి చెక్ చేయాలి, అది తప్ప కరెక్టా అని కాదు, చెక్ చేయాలి. తప్పింది కరెక్ట్ అని తర్వాత తెలుస్తుంది మనకు. డైరెక్ట్ గా కాస్ట్ సెంటర్స్ ఎక్కడైతే క్రియేషన్ చేస్తారో అక్కడే ఎఫెక్ట్ అని మనకి ఈజీగా తెలిసిపోతుంది. లాక్ అని ఆడ ఉంది కదా ఆప్షన్, యాక్చువల్ ప్రైమరీ కాస్ట్ ఉంది, ఎన్ని ఉన్నాయి. ఒకసారి టిక్ మార్క్ తీసేస్తే ఎఫెక్ట్ ఏం చూపిస్తుంది, టిక్ మార్క్ పెడితే ఏమి ఎఫెక్ట్ చూస్తుందని తెలిసిపోతుంది ఈజీగా. అది అలా అన్నమాట. రిఫ్రెష్ చేశారా, అని సేవ్ చేశారా? చేశాను సార్, సేవ్ చేశాను.
ఇప్పుడు డైరెక్ట్గా ఎఫ్బీలో వచ్చేసాను సార్. ఏంటి ఎఫ్బీలోకి యా వచ్చాను, యా ఎఫ్బీ 50లోకి వచ్చాను. అది యా చేస్తా ఉన్నాను ఎఫ్బీ 50లో. చేయండి చేయండి. ఎక్కడైతే మనకి ఎర్రర్ వస్తుందో అక్కడే మనకు ఆన్సర్ ఉండిపోతుంది. బట్ చెక్ చేయాలి ఎక్కడ ఏ ఆప్షన్స్ ఉన్నాయని చెక్ చేస్తే ఈజీగా మనకు ఐడెంటిఫై చేయొచ్చు. సార్ ఇప్పుడు వర్షన్ 0 ఈజ్ నాట్ డిఫరెంట్ ఫర్ ఫిజికల్ ఇయర్ అని వస్తుంది సార్. ఓకే డన్. ఎనఫ్ మీకు కనిపిస్తుంది. అయిపోయింది. వచ్చేస్తుంది అది కూడా వస్తుంది. వెయిట్ ఓకేనా. సో డన్. అది ఓపెన్ చేయండి. ఆ ఎర్ర ఏంటో ఓపెన్ చేయండి. వెయిట్ మాకు రానివ్వు. ఇంకా ఎఫ్బీ పడుతుంది. వెయిట్. ఇది ఇంకొక విండోలో ఓపెన్ అయింటుంది కాబట్టి మళ్ళీ షేర్ చేయాలనుకుంటాను సార్ అది. వెయిట్ అట్లే వర్షన్ 0 ఈజ్ నాట్ డిఫైన్డ్ అదే కనపడుతుంది మాకు. ఓన్లీ ఎఫ్బీ 50 మాత్రం కనపడుతుంది. అదే సార్, అందుకే ఇంకోటి షేర్ చేయాలనుకుంటాను. చేయండి. అక్కడ కింద ఒకటి ఎర్రర్ ఉంటుంది. ఫంక్షన్ ఎర్రర్ ఏదో ఉంటుంది చూడండి. ఫంక్షన్ని దాన్ని ఓపెన్ చేయండి. వచ్చేసింది. ఇంటర్ఫేస్ కనపడుతుంది జస్ట్ ఓన్లీ. ఇప్పుడు వచ్చింది చూడండి సార్. వెయిట్ ఓకే. అక్కడ కింద చూడండి ఎగ్జిక్యూట్ ఫంక్షన్, దాన్ని క్లిక్ చేయండి. ఓకే సార్. మెయిన్ వర్షన్ పారామీటర్స్ ఫర్ ది వర్షన్ 0 అది మాత్రమే కనబడుతుంది. ఇప్పుడు ఇది కనబడటం లేదు సార్. సార్ ఇట్లా షేరింగ్ చేసినప్పుడు చేయడానికి ఏమైనా ఆప్షన్ ఉంది అక్కడ? లేదు, అదే ఆటోమేటిక్గా అవే మారుతాయి. బట్ టైం టేకెన్ అవుతుంది. ఇంటర్నెట్ స్లోగా ఉంది ఐ థింక్. ఈరోజు ఎయిర్టెల్ ప్రాబ్లం ఉందని చెప్పేసి మెసేజ్ పెట్టారు సార్. ఓకే చూడండి, ఆ ఎర్రర్ కంప్లీట్ అయిపోయింది. సో అక్కడ ఆప్షన్స్ నో పెట్టడం వల్ల ఆ ఎర్రర్ పోయింది. సార్ ఇక్కడ అయిపోతుంది. ఒక సెకండ్ సార్ కనిపిస్తుంది సార్ ఇప్పుడు. కంట్రోల్. ఓకే కంటిన్యూ. కంట్రోల్ ఏరియా వచ్చిందా? ఓకే ఓకే కొట్టమంటారా సార్? స్క్రీన్ ఓకే ఇవ్వండి సార్. ఫీల్డ్ నేమ్ వచ్చి వర్క్ ఏరియా వచ్చింది, కంట్రోలింగ్ ఏరియా వచ్చి HL5 వచ్చింది. వెయిట్ నాకు రానివ్వండి. ఓకే ఇచ్చారా? ఇంకా ఇవ్వలేదు సార్. అది మీకు అది షో కావాలని చెప్పి పెట్టాను. ఇవ్వండి కంట్రోల్ ఏరియా ఇచ్చి ఇవ్వండి. ఓకే ఇవ్వండి. వచ్చింది సార్. ఓకే వచ్చింది. యా ఆ 0 ఉంది కదా, అది క్లిక్ చేయండి పైన ఎడ్జ్ లో వర్షన్ కార్డ్ 0 క్లిక్ చేయండి. చేశాను సార్ 0. యా అక్కడ సెట్టింగ్స్ ఫర్ ఈచ్ ఫిజికల్ ఇయర్ క్లిక్ చేయండి. 0 మొత్తం సెటప్ సెలెక్ట్ చేయండి. రైట్ సార్. సెట్టింగ్స్ ఫర్ ఈచ్ ఫిజికల్ ఇయర్ సార్. వెయిట్ నాకు కనిపించని. ఇంటికి 2023 ఇంటిగ్రేటెడ్ ప్లానింగ్ కి వెయిట్ నాకు కనిపించనివ్వండి. యా వెయిట్. ఓకే సో ఇప్పుడు అక్కడ న్యూ 2023 ఉంది కదా. అవును సార్. ఓకే డన్. అది సెలెక్ట్ చేసుకొని న్యూ ఎంట్రీ సెలెక్ట్ చేయండి. న్యూ ఎంట్రీస్ చేశాను సార్. న్యూ ఎంట్రీస్ ఇచ్చారా? అక్కడ 2022 ఇవ్వండి. 2022 ఫిజికల్ ఇయర్. రైట్ ఇచ్చాను సార్. యా సేవ్ చేయండి. సేవ్ చేసాను. కాస్ట్ ఎలిమెంట్ అని ఎంటర్ చేస్తాను. ప్రాబ్లం లేదండి, ఏం కాదులండి. ఇవ్వండి, సేవ్ చేసేయండి. సేవ్ చేశాను. డేటా వాస్ సేవ్డ్. ఒక నిమిషం బ్యాక్ వచ్చేయండి. ఆ సెట్టింగ్స్ ఫర్ ఈచ్ ఫిజికల్ ఇయర్ లోకి వచ్చేయండి. బ్యాక్ వస్తుంది. వచ్చాను సార్. బ్యాక్ వచ్చాను. యా ఎనఫ్. ఒకసారి మళ్ళీ సేవ్ చేయండి. డేటా ఆల్రెడీ సేవ్ సేవ్. చేశారా? యా ఎఫ్బీ 50కి వెళ్ళి వేయండి, వచ్చేసింది. ఎంటర్ చేయండి. ఎఫ్బీ 50కి వచ్చి
రీఎంటర్ చేయండి, వచ్చేస్తుంది. సార్ వచ్చింది అంతే. సిమ్యులేట్ చేయండి. సిమ్యులేట్ అయ్యింది సార్. సేవ్ చేయండి. Document 16 was posted in company code H12. యా, పైన డాక్యుమెంట్ ఉంది కదా, పైగా ఎడిట్ పక్కన అక్కడ వెళ్ళి డిస్ప్లే ఓపెన్ చేయండి. డిస్ప్లే ఓపెన్ చేసి సార్. వెయిట్ మాకు రాలేదు ఇంకా. సిమ్యులేటర్ చూపిస్తుంది మాకి. యా, ఓకే, క్లియర్ సార్. ఇక్కడ మరి ఎన్విరాన్మెంట్ లో వెళ్ళాలి సార్ ఇక్కడ. సో ఇంతే, మనకు అక్కడ బాగా తెలిసిపోతుంది ఎక్కడ బ్లాక్ అనేది క్లారిటీగా తెలిసిపోతుంది. సో కాస్ట్ ఎలిమెంట్స్ మనం ఎక్కడ క్రియేషన్ చేసి ఉంటామో అక్కడ ఏమేమి ఎట్లా ఉన్నాయని తెలుసుకోవాలి. అక్కడ టిక్ మార్క్స్ ఉన్నాయి, ఒకసారి తీసి ఎంటర్ చేస్తే ఏమవుతుంది, తీయకుండా ఎంటర్ చేస్తే ఏమవుతుంది తెలిసిందంటే అయిపోయాయి. ప్రతిదీ మనం చెక్ చేయాలి. అవన్నీ చేశాను సార్. 0 వర్షన్ నాకు కూడా వచ్చింది. మీకు ఇక్కడ నా దాంట్లో డౌన్లోడ్ చేశాను స్క్రీన్ షాట్, అది కూడా మీకు పెడదాం అనుకుంటా ఉంటాను. 0 వర్షన్ వరకు వచ్చింది సార్ నాకు కూడా. తర్వాత 2022 ఫిజికల్ ఇయర్ ఉంది సార్. అక్కడ ఆల్రెడీ టిక్ మార్క్స్ ఉన్నాయి కదా, ఇంకెందుకు ఎర్రర్ వస్తా ఉంది నాకు అర్థం కాలేదు అక్కడ. యా, నేను ఒకటి ఏం చెప్తా అంటే లగేష్ గారు, ప్రతిది కూడా, ప్రతి ఎర్రర్ కూడా ప్రతి కన్సల్టెంట్ కు కొత్తదే. చెక్ చేయాలి, అందుకోసం మనకు ల్యాక్స్ శాలరీ ఇచ్చేది. ఏదో ఒకటి ఎక్కడో ఒక టిక్ మార్క్ పెట్టడం వల్ల ఎంత పెంట జరుగుతుందో చూడండి. ఓకే, హెడ్ఏక్, తర్వాత గంటలు టైం పడుతుంది. చాలా ఓపిక ఉండాలి ఎస్ఐపిలో. ఆ ఓపిక కోసమే మనకు లక్షల శాలరీలు ఇస్తారు ఎస్ఐపిలో. 3 days నుంచి నేను అసలు ఇది ముందుకు పోవటం లేదు. నేను వేరేది ఏదైనా ఓపెన్ మేనేజ్మెంట్ అక్రూవల్ తీసుకుందామన్నా కానీ అది ఇదే ఎఫెక్ట్ చూపిస్తుంది నాకు అక్కడ. 3 days నుంచి నేను సర్వర్ అసలు టచ్ చేయలేదు, సిస్టమ్ ని టచ్ చేయలేదు. పర్లేదు. మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎస్ఐపి నేర్చుకునేటప్పుడు మనం ఎప్పుడు కానీ విసిగించుకోకూడదు. విసిగించుకుంటే కంటెంట్ రాదు. నేనేం విసిగి రావడం లేదు, ఆలోచిస్తున్నాను. అంటే ఎన్ని డిఫరెంట్ వేస్ ఉన్నాయో ఆలోచిస్తున్నాను. కానీ హెడ్ఏక్ అంతే విపరీతంగా హెడ్ఏక్ స్టార్ట్ అయిపోయింది. ఏదైనా ఎంత కష్టమైన సబ్జెక్ట్ అయినా ఫస్ట్ లవ్ చేయాలి, ఇంట్రెస్ట్ పెట్టాలి దాని మీద, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకే, అదే అనమాట. డన్.